వరంగల్ హనుమాన్ శోభాయాత్రకు సిద్దమైంది. యాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రంగసాయిపేట మహంకాళి దేవాలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర హన్మకొండ పద్మాక్షి గుట్ట వరకు జరగనుంది. దీనిపై మరిన్ని వివరాలు అరుణ్ అందిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా వరంగల్లో శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. మనం ప్రస్తుతం ఇక్కడ షమ్మునిపేట ఉన్నటువంటి ఈ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి హన్మకొండ వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి వీర హనుమాన్ శోభయాత్రకి సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ఈ ర్యాలీ ఇక్కడ వరంగల్ బస్టాండ్ నుంచి ఆ తర్వాత ఎక్కడెక్కడ నుంచి వెళ్తుందో పద్మాక్షమ్మ టెంపుల్ వరకు చేరుకుంటుంది. అక్కడ పరిపూర్ణానంద స్వామి వచ్చి ఆ శోభాయాత్రలో పాల్గొన్న వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి ఉంది. రూట్ మ్యాప్ ఎలా ఉంది, ఎక్కడ దాకా వెళ్తుంది, ఎన్ని గంటల వరకు చేరుతుంది అనేది ఇక్కడ శోభయాత్రలో పాల్గొంటున్న వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనం మహంకాళి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి వరంగల్ పోస్ట్ ఆఫీసు, చౌరస్తా, తర్వాత వెంకటరామ థియేటర్ గుండా, కాశీపుగా గుండా, పోచమ్మ మైదాన్, ఎంజిఎం ద్వారా హన్మకొండ చౌరస్తా, అలాగే అలంకార్ థియేటర్, హన్మకొండ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ద్వారా టీఎంసీ అంటే కాలేజీ సెంటర్ నుంచి పద్మాక్షి గుట్ట వరకు ఈ రథయాత్ర జరుగుతుంది. ఎంతమంది పార్టిసిపేషన్ అవుతారు? దాదాపు 2000 మంది ర్యాలీలో పాల్గొంటారు. స్వామి పరిపూర్ణానంద సమావేశ స్థలి కూడా 3000 పైన. ప్రస్తుతం చూస్తున్నాం 2000 మంది ఇక్కడ నుంచి బయలుదేరడానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే జరిగినాయి. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భద్రతా చర్యలను చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి శోభాయాత్రకు సంబంధించినటువంటి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్న ఏసీపీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మొత్తం ఎంతమంది సిబ్బందిని డిప్యూట్ చేస్తారు, ఎలా జరుగుతుంది? సుమారు ఒక 150 మంది సిబ్బంది, 3 ఏసీపీలు, ఒక 6 సిఐలు, మిగతా సిబ్బంది ఒక 150 మెంబర్స్ తోటి ఈ యాత్రకు ఫెసిలిటేట్ చేయడానికి మేము ఈ బందోబస్తు ఏర్పాటు చేసి గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్వీయ పర్యవేక్షణలో సెన్సిటివ్ పికెట్స్ చేయడం జరిగింది. ముందు టీమ్స్ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శోభాయాత్ర శాంతియుతంగా జరగడానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా కోరుకోవటం ఏంటంటే శాంతియుత వాతావరణంలో ఇచ్చిన టైం ప్రకారము ముందుకు సాగాలని, ఎలాంటి జనరల్ పబ్లిక్ కూడా, రోడ్ కమిటర్స్ కూడా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతోటి ఈ శోభాయాత్రను తీసుకెళ్లాలని పోలీస్ తరఫున కోరుతున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు సాగాలని కోరుతున్నాం. రూట్ మ్యాప్లో అంటే ముస్లిమ్స్ సంబంధించిన ఏరియా లేకుండా ప్లాన్ చేస్తారా, లేదంటే ఎప్పుడు ఇదే జరుగుతుంది? జనరల్గా రూట్ మ్యాప్లో ఏ ఇయర్ నుంచి పోతుందో 10 సంవత్సరాలకు అదే రకంగా వెళ్తున్నది. ముస్లిం హౌసెస్ ఉన్నా కానీ ఇక్కడ ఎవరు కూడా అలాంటి ఇబ్బంది లేదు. తెలిసింది ఏంటంటే ముస్లిం సోదరులు కూడా వీళ్ళకు స్వాగతం పలకనికి వరంగల్లో ఒక మంచి కల్చర్ ఉంది. 2 ప్రాంతాల్లో వాళ్ళని ముస్లింలు కూడా వీళ్ళని స్వాగతం పలుకుతున్నారు. మంచినీళ్ళు పంచడం, మజ్జిగ పండుగ జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమైనటువంటి యాత్ర 7 గంటల ప్రాంతంలో ముగిసింది. అక్కడ పరిపూర్ణానంద స్వామి వచ్చిన తర్వాత సందేశం ఇస్తారు. ఇది సామరస్యపూర్వకానికి, భక్తి సామరస్యపూర్వకం చేసేటువంటి ఈ ఈవెంట్లో హైదరాబాద్ లాంటి సంఘటన సెన్సిటివ్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని వరంగల్ మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ముస్లింలు కూడా వీళ్ళకి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో సామాన్యులను ఎవరైతే రవాణా చేస్తున్నటువంటి రవాణాదారులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రమే పోలీస్ సెక్యూరిటీ కల్పిస్తున్నాం అనేది పోలీసులు చెప్తున్నారు. ఈ యాత్ర మత సామరస్యానికి ప్రతీకగా నిలవబోతుంది అనేది వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి.